హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న మన ప్రాపర్టీ ఎక్కడ అంటే మన ఏపీలోని చిత్తూరు జిల్లా పలంనేరు మండలం పలంనేరు టౌన్ నుండి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఒక ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి 2 ఎకరాల 70 సెంట్లు. ఇందులో వచ్చి మనకి పాలీ హౌస్ ఉంది. అదేవిధంగా బోరు సర్వీస్ కూడా మంచి వాటర్ సోర్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీకి ఇక్కడ చూపిస్తున్నది పాలీ హౌస్. ఇది మొత్తం కూడా దీని లోపల రోజ్ ప్లాంట్ అయితే నాటారా ఈ ఒక్క ఓనర్ గారు. చాలా బాగా ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్. మొత్తం జియా పైప్ వేసి ఈ చిలుం లేకుండా చాలా ఖర్చు అయితే పెట్టారు. సుమారు ఈ గ్రీన్ హౌస్ మాత్రమే చూసుకుంటే 60 lakhs వరకు ఆయనకి ఖర్చు వచ్చిందన్నారు. ఇందులో 17 లక్షల సబ్సిడీ అయితే ఆయనకి రిటర్న్ వచ్చిందన్నారు. మిగిలింది ఆయన ఇన్వెస్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి ఈ ఓనర్ గారు మొత్తం అట్లే 2 ఎకరాల 70 సెంట్లో ఉన్న ఈ పాలీ హౌస్తో కలిపి ఆయన 60 లక్షలు అయితే చెప్తున్నాడు. యాక్చువల్గా చూడాలంటే ఇప్పుడు ఓన్లీ ఆయన చూస్తూ ఉంటే జస్ట్ పాలీ హౌస్ ప్రైజే ఆయనకి వేసినప్పుడు 60 lakhs అబోవ్ వచ్చిందన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రాపర్టీ ప్లస్ పాలీ హౌస్తో కలిపి 60 lakhs అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏమనంటే మనకు ఒక ఆపర్చునిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసిన వాళ్ళకి లేబర్స్ అయితే వాళ్ళు అక్కడే ఉన్నారు. యూపీని ఇంకా కొంతమంది ఈ ఒక ఓనర్ గారు అక్కడే ఒక చిన్న హౌస్ కట్టించి వాళ్ళకి ఉండడానికి సదుపాయం చేశారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే 10th ఒకరు 9th ఒకరు చదువుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇంకా ఈ భూమిని ఇంకా వదిలిపోవడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలకి అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మేము ఎవరికొన్నా మాకు ఇక్కడ షెల్టర్ కలిగించండి అనేసి మాతో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడున్న లేబర్ కొరతలో మనకి అది కూడా ఒక అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. మొత్తం A to Z ఈ ప్రాపర్టీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇదే మీరు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. రోసే కాకుండా వేరే పూల మొక్కలు వేసుకుంటే కూడా మంచి దిగుబడి అయితే వస్తుంది. ఆ దగ్గరుండి అయితే నేను చూసుకుంటాను, ఏమేమి కావాలో మంచి ఒక సీనియారిటీ కలిగిన వ్యక్తి ఇక్కడ ఉన్న లేబర్స్ అయితే. ఇది వచ్చి కాంపౌండ్. మనకి ఈ గ్రీన్ హౌస్ మీద పడిన రెయిన్ వాటర్ అంతా ఈ కాంపౌండ్లోకి వస్తుంది. ఇది మొత్తం కూడా ఈ ప్రాపర్టీలోకి వస్తుంది ఫ్రెండ్స్, ల్యాండ్లోకి వస్తుంది. ఈ వర్షాలు పడటం వల్ల బాగా ఈ చెట్లంతా బాగా పెరిగిపోయినాయి, నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొద్దిపాటిలో నందివర్ధనం పూల మొక్కలు అయితే వేశారు. మొత్తం ఆల్మోస్ట్ 90% ఈయన, ఎందుకంటే ఈయన వైజాగ్లో ఒక ఓనర్ గారిది పూల బొకే షాప్ అయితే ఉంది. ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, బయటంతా కూడా పంపిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ రోజ్ బొకేలు కట్టడానికి మొత్తం మెషినరీస్ కూడా ఈ ల్యాండ్లో అయితే వాళ్ళు. మనము దిగుబడి పరంగా చూసుకుంటే ప్రతి నెల మనకి 1,00,000 రూపాయలని ఇంకా 1,30,000 వరకు నికర ఆదాయం అయితే వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. ఈ ఒక ప్రాపర్టీలో మనకి ఓనర్ గారే కాకుండా ఇక్కడ వర్క్ చేసే వర్కర్ ద్వారా కూడా ఆయన మొత్తం కూడా మిషనరీస్తో కూడా ఎన్ని బొకేలు వస్తాయి. ఒక కటింగ్కి సుమారు 90 ఇంకా 100-120 బొకేల వరకు ఒక కటింగ్కి వస్తాయన్నారు. యాక్చువల్గా దిగుబడి తక్కువ వస్తుందన్నారు. ఇంకా మంచి చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు ఫ్రెండ్స్. మాతో చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా ల్యాండ్కి పోయే రోడ్ ఫ్రెండ్స్. ఇది పక్కా గవర్నమెంట్ మ్యాప్లో ఉన్న రోడ్. ఇది మనకేమనంటే ఈ చిన్న కంపలు ఉన్నాయి కాబట్టి వాటిని అంతా క్లీన్ చేసుకున్నట్లయితే పెద్ద రోడ్డు 17-18 feet రోడ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాము. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.